హలో అండి. ఈరోజు రెసిపీ మష్రూమ్ దమ్ బిర్యానీ. మీరు ఎప్పుడైనా మష్రూమ్ దమ్ బిర్యానీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చికెన్ బిర్యానీ కన్నా మష్రూమ్ బిర్యానీ బాగుందని మీరు అంటారు. అంత బాగుంటుందండి రెసిపీ. అలానే నా స్టైల్లో ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ మష్రూమ్ని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే చేసుకుంటారో అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ అండ్ ఫ్రెష్గా పట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత అందులోనే 4 టమాటోస్ని మంచిగా మిక్సీ చేసుకొని వేసుకోండి. అది బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కారం అండ్ మష్రూమ్ మసాలా, గరం మసాలా, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్ అండ్ 1 లెమన్ పీస్ వేసి బాగా కలుపుకోండి. ఉంటే పెరుగు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఒక తపేల్లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసి అందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్, గ్రీన్ చిల్లీ, 1 లెమన్ వేసుకోండి. తర్వాత సాల్ట్ అండ్ నెయ్యి లేదా ఆయిల్ మీ ఇష్టం వేసుకోండి. వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత మనం కర్రీ చేస్తున్న దాంట్లో కొంచెం వాటర్ వేసి మంచిగా గ్రేవీలా చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాటర్ పెట్టాం కదా, అందులో బిర్యానీ మసాలా, అలానే సోక్ చేసుకున్న రైస్, అంటే 30 మినిట్స్ సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. 30 మినిట్స్ సోక్ చేయడం వల్ల బియ్యం విరిగిపోకుండా మంచిగా పూసలా ఉంటుందండి కుక్ అయిన తర్వాత. అండ్ అది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అది 80% కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కర్రీ ఉంది కదా, అది మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా నొక్కగానే 80% కుక్ అవుతుంది కదా, అలా కుక్ అయిన తర్వాత మంచిగా ఒక్కొక్క లేయర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అలా కొంచెం మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. 2 లేయర్స్ లాగా వేసుకోండి. ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మిగిలిన రైస్ కూడా ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా కొంచెంగా యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా 80% కుక్ చేయడం వల్ల మిగతా 20% దమ్ పెట్టిన దాంట్లో కుక్ అవుతుందండి. సో ఇలా 80% మాత్రమే కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మంచి స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం నెయ్యి, అలానే సాఫ్రాన్ వాటర్ ఉంటే సాఫ్రాన్ వాటర్ లేదా ఫుడ్ కలర్ అయినా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత లిడ్ని క్లోజ్ చేసి దాని మీద ఏదైనా బరువైంది పెట్టండి, అంటే ఆవిరి బయటకు రాకుండా పెట్టేసి 15 మినిట్స్ వెయిట్ చేయండి. 15 మినిట్స్ తర్వాత వావ్, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. అంత బాగుంటుందండి రెసిపీ. చూడండి ఎంత బాగుంది, చూడడానికి ఎంత బాగుందంటే ఇంకా తింటే నో వర్డ్స్, వావ్ అనాల్సిందే, అంత బాగుంది. మీకు ఇంకా ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా చేసి పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. చూడండి పీసెస్ ఎంత బాగా బాయిల్ అయ్యాయో. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.